కర్మాన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందంటే అసలు ఈ గుడి 1143 సంవత్సరంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుంది. 1143 సంవత్సరంలో కాకతీయ రాజవంశానికి చెందిన రెండవ ప్రతాపరుద్రుడు ఒకరోజు వేట ముగించుకుని ఆయన అలా సేద తీరుతుంటే ఆయన సేదతీరే చెట్టు కింద ఒక పులి గాండ్రింపు వినిపించింది. ఏంటి ఇక్కడ చూస్తే ఏమీ లేదు పులి గాండ్రింపు అని ఆయన లేచి మెల్లిగా అలా వెళ్తే కొంత దూరం వెళ్ళాక అక్కడ పులి గాండ్రింపు కాదు, ఆంజనేయ స్వామి ప్రతిమలో నుంచి రామనామం వినిపిస్తుందంట. అమ్మ ఇంత రామభక్త, ఆంజనేయ స్వామి ప్రతిమ రామనామమా? హలో నమస్కారం, వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. మా వెరిడియన్ స్టూడియోస్ టెంపుల్ సిరీస్ని స్టార్ట్ చేస్తుంది. టెంపుల్ సిరీస్ అంటే ఏమీ లేదండి, అన్ని గుళ్ళ యొక్క ప్రశస్తము ప్రాముఖ్యత అన్నిటి గురించి, వారి స్థల మహత్యం గురించి. అసలు ఈ కర్మాన్ ఘాట్ ఆంజనేయుడు ఎంత ప్రశస్తమైందంటే ఆ గుడి చూస్తుంటేనే అబ్బా ఒళ్ళు మైమర్చిపోతామండి. ఔరంగజేబునే వణికించిన కర్మాన్ ఘాట్ ఆంజనేయుడు, ఆంజనేయ స్వామి ఔరంగజేబును వణికించడం. అసలు ఈ గుడి చరిత్ర, ఈ గుడికి ఆ పేరు ఎలా వచ్చింది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కర్మాన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందంటే అసలు ఈ గుడి 1143 సంవత్సరంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం చెప్తుంది. 1143 సంవత్సరంలో కాకతీయ రాజవంశానికి చెందిన రెండవ ప్రతాపరుద్రుడు ఒకరోజు వేట ముగించుకుని ఆయన అలా సేద తీరుతుంటే ఆయన సేదతీరే చెట్టు కింద ఒక పులి గాండ్రింపు వినిపించిందంట. ఏంటి ఇక్కడ చూస్తే ఏమీ లేదు పులి గాండ్రింపు అని ఆయన లేచి మెల్లిగా అలా వెళ్తే కొంత దూరం వెళ్ళాక అక్కడ పులి గాండ్రింపు కాదు, ఆంజనేయ స్వామి ప్రతిమలో నుంచి రామనామం వినిపిస్తుందంట. అమ్మ ఇంత రామభక్త, ఆంజనేయ స్వామి ప్రతిమ రామనామమా అని ఆయన ఆ విగ్రహానికి నుంచొని నమస్కారం చేసేసి వెళ్ళిపోతారు ఇంటికి. ఇంటికి వెళ్ళినా ఆయన మనసులో అది ఇదేంటి విగ్రహం ఏంటి, రామనామం జపించడం ఏమిటి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, భక్త నువ్వు విన్నది నిజమే, నువ్వు నాకు గుడిని ప్రతిష్ఠించు అని ఆ స్వామివారు ఆయనకి ఆదేశించారంట. అదే తడవుగా ఆయన 1143 సంవత్సరంలో కర్మాన్ ఘాట్ గుడిని నిర్మించారు. అసలు ఈ కర్మాన్ ఘాట్ అనేది ఎలా వచ్చింది అంటే అలా 400 సంవత్సరాలు పూజలు అందుకున్న ఆంజనేయ స్వామి అనుకోకుండా ఇలాంటి విపత్తు వస్తుందని ఎవరు అనుకోరు. ఆ గుడికి ఆయన గుడిని ఆయనే రక్షించుకున్నాడు. మత ఛాందసం ఎక్కువైన వేళలో ఔరంగజేబు హిందూ దేవాలయాలన్నీ కూల్చివేస్తున్న సమయంలో ఈ కర్మాన్ ఘాట్ గుడిని కూడా కూల్చివేయమని సైనికులకి ఆయన ఆదేశించారు. సైనికులు అనుకున్నారంట అది అందరూ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు, వెళ్ళకపోతే ఈయన ఒప్పుకోడు, సరే వెళ్దామని వెళ్ళిన ఆ గుడి దరిదాపుల్లోకి వెళ్ళగానే వీళ్ళకి భీకరమైన శబ్దాలు, పులులు గాండింపులు, పిడుగులు, ఉరుములు, అసలు భయభ్రాంతులు అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మా వల్ల కాదు స్వామి, మేము ఆ గుడిని వెళ్ళను కూడా వెళ్ళలేకపోతున్నామంటే, మూర్ఖులారా మీరు ఆగండి అని స్వయంగా ఔరంగజేబే ఆ గుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి పొలుగుని ఆ విగ్రహం ముందు ఇలా భూమిలోకి ఇలా దిగవేయగానే పెద్దగా ఘీంకారము పిడుగుపడిందా అని చెప్పి ఔరంగజేబు చూస్తే ఇంకా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయంట. ఇదేంటి ఇలా నిశ్చలుడైపోయి కూర్చుంటే ఆ విగ్రహంలో నుంచి ఆంజనేయ స్వామి వారి వాయిస్ వచ్చిందంటే, హే రాజన్ కరోమన్ ఘాట్ అని చెప్పి శాంతి మంత్రంతో ఆయన్ని వణికించేసేసాడంట. ఆ కరోమన్ ఘాట్ అనేదే కాలక్రమేణా కర్మాన్ ఘాట్గా ప్రసిద్ధమైంది. కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి, ఝానాంజనేయ స్వామి గుడి పేరుగా అలా వచ్చింది. అంతే భయపడిపోయిన ఔరంగజేబు ఆ పొలుగు పార అక్కడ పడేసి నమస్కరించుకొని వెనదిరిగి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆ గుడి దినదిన ప్రవర్ధమానమై మళ్ళా భక్తుల కోరికలను తీర్చుతున్న కొంగు బంగారమై అసలు ఆ గుడి ఉంటుంది. నేను కూడా చూశాను, చాలామంది చూసాం, నేనైతే ప్రతి నెల వెళుతూనే ఉంటాను. దాంట్లో ఈ ఝానాంజనేయ స్వామి మాత్రమే కాకుండా కేదారాంజనేయ స్వామి, వాహనాంజనేయ స్వామి అని దుర్గామాత ఉపాలయాలు ఒక 30 ఉపాలయాలండి, పూరి జగన్నాథ గుడి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా వైబ్రేషన్. ఆ గుడిలోకి ప్రవేశించగానే మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆయనకి ముడుపులు కట్టేవాళ్ళు, ఆ ముడుపు కట్టి కోరికలు తీరేవాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ముడుపు కడితే తప్పకుండా తీరుస్తాడు ఆయన కొంగు బంగారం. అలాగే వడమాలలు, అసలు కైంకర్యాలు, పూజలు అసలు వెళ్ళి తప్పకుండా చూడాలి. ఒక్కసారి ఆ గుడిని తప్పకుండా మీరందరూ కూడా సందర్శించి ఆ స్వామివారి పాత్రకి అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వెరిడియన్ స్టూడియోస్. అలా మన కర్మాన్ ఘాట్ గుడికి వెహికల్తో వెళ్ళినా
చక్కగా పార్కింగ్ ప్లేస్ ఉంది, పార్కింగ్ ఫీ కూడా 10 రూపీస్, చక్కగా పెట్టేసుకొని వెళ్ళొచ్చు. అలాగే కొత్త వాహనాలు కొన్న వాళ్ళందరూ కర్మాన్ ఘాట్ గుడికి తీసుకొచ్చి బయట వాహన హనుమాన్ అనే ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ చాలా శ్రద్ధాభక్తులతోటి పూజ చేస్తారు. అలాగే ఇంకా పక్కన బాసురి వేణుగోపాల స్వామి గుడి అని, కేదారేశ్వర గుడి, కాశీ శివలింగము, సంతోషి మాత, దుర్గామాత, అలాగే ఓపెన్లో శివలింగం ఉంటుంది. ఆ శివుడికి మనమే చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. బయటకు వచ్చాక కేదార్ హనుమాన్ అని చాలా ప్రశస్తమైన హనుమాన్, ఆ కర్మాన్ ఘాట్ గుడిలోనే ఒక హనుమంతుడు కేదార్ హనుమాన్. ఎవరికైనా భక్తులకి అనారోగ్య సమస్యలు ఉంటే అక్కడ ఒక గద ఉంటుంది ఆయన ముందు. ఇదివరకు రోజుల్లో అయితే ఆ గదతో పూజారి వారు ఆ భక్తునికి ఇలా తాకించేవాళ్ళట, ఆ రోగాలన్నీ పోయాయంట. ఈ మధ్యకాలంలో అవన్నీ ఎండమెంట్ వాళ్ళు ఆపేశారు. ఆయన ముందు ఇలా గద పెట్టి ఉంటుంది, ఆ గదతోటి అక్కడ 14 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే వాళ్ళు కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుందంట. అసలు ఆ గుడి చెప్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా ఒకసారి ఆ కర్మాన్ ఘాట్ గుడికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొని హనుమత్ జయంతి, శ్రీరామనవమి ఇట్లాంటి ముఖ్య పర్వదినాల్లో కూడా చాలా బాగా ఉత్సవాలు, కైంకర్యాలు, పూజలు, ఆకు పూజలు, వడమాలలు, కోరిన కోరికలు తీరిన భక్తులు తీర్చే ముడుపులు, ఎన్ని అంటే చాలా అసలు చూడవలసిన ఒక గుడి, ముఖ్యమైన గుడి కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడిలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆయన గుడి, మొత్తం 30 ఉపాలయాలండి. పూరి జగన్నాథ స్వామి, ఓల్డ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఇంకా అసలు ఆ విగ్రహం చూస్తూ ఉంటే తనివి తీరదు. వినాయకుడిని కానివ్వండి, ఆ పక్కన వినాయకుడి గుడి, కొబ్బరికాయలో ముడుపు కట్టుకుంటారు. ఆ ముడుపు కట్టుకున్న వాళ్ళకి 21 రోజుల్లో లేదంటే 40 లేదంటే 3 నెలలలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కోరిక తీరిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామందితో మాట్లాడాం, స్వయంగా మాకు జరిగినవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అలాగే భక్తులు ఏదైనా కోరికలు తీరితే ఆయనకి వడమాలలు సమర్పిస్తారు, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తారు. అసలు ఆయన విగ్రహం అండి, చెప్పడం ఇంతసేపు అని కాదు, ఆ స్వామిని చూస్తూ ఉంటే అసలు తనివి తీరదు. ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను అన్నీ ప్రసాదిస్తారు. మంచి సద్భక్తితో, ప్రేమతో ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా మన భక్తులకు కల్పవృక్షమయ్యి ఆయన ధైర్య సాహసాలను ఇచ్చి చెడు వైపు పోనీయకుండా మంచి మార్గంలోకి ఆ స్వామి మనల్ని నడిపిస్తారు. ఇంకా కర్మాన్ ఘాట్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఇదేనండి. అసలు ముందు ఒకసారి మీరందరూ కూడా ఆ కర్మాన్ ఘాట్ గుడికి సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ వెరిడియన్ స్టూడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వెరిడియన్ స్టూడియోస్. ఇంకా ముందు మంచి మంచి గుళ్ళతోటి, మంచి మంచి థీమ్స్ తోటి మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెరిడియన్ స్టూడియోస్.